లక్ష్మీ వంటలకి స్వాగతం. దొండకాయ ఇగురు వండుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1 కేజీ, మీడియం సైజు ఉల్లిపాయలు 4, 5 పచ్చిమిరపకాయలు, సాల్ట్, పసుపు, కారం, అల్లం పేస్టు, గసగసాలు, జీడిపప్పు, చెక్క, లవంగం, యాలకులు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు ఎన్నో ఆడుకున్న పేస్ట్ అండి ఇది. ఇందులోనే అల్లం వేయలేదు. వెల్లుల్లిపాయలు అన్నీ వేసాను కానీ అల్లం వేయలేదు, అందుకని సెపరేట్గా నూరుకున్నాను. మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఈ దొండకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను వాడేదంతా కూడా గానుగ నూనె వాడతానండి ఎక్కువగా. ఫ్రై ఐటమ్లకైతే అదే డీప్ ఫ్రై చేస్తాం కదా, అట్లకైతే రైస్ రిచ్ నూనె వాడతాను. ఆయిల్ వేడెక్కే లోపల ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు 2 నిమిషాలు బ్రౌన్ కలర్ అవ్వక్కర్లేదండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి, లేకపోతే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఉడకపెట్టి కర్రీ చేసుకుంటారు, అలా బాగోదండి. ఇలా వండుకుంటేనే బాగుంటుంది, కాకపోతే కొంచెం లేట్ అవుద్ది అంతే. దొండకాయ ముక్కలు కూడా వేసుకుందాం. దొండకాయ ముక్కలు ఇలా పొడవుగా కోసుకోవాలి. ఇలా పొడవుగా కోసుకుని ఉల్లిపాయలు వేయకుండానండి పోపు పెట్టుకుని ఈ దొండకాయ ముక్కలు వేపేసుకుని కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అదేం ఫ్రై అవుతుంది, ఇదేం కర్రీ అవుతుంది అన్నమాట. అర టీ స్పూన్ పసుపు వేద్దాం. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు దొండకాయలు ఒకసారి వేసేసుకోవచ్చు, ఎందుకంటే దొండకాయలు గట్టిగా ఉంటాయి కదా. రెండు కూడా ఇలా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోతాయి, దొండకాయలు కూడా ఇలా వేగిపోతాయి. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇది 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
అది మూత పెట్టి గుత్తి వంకాయకి వేసాను కదా మసాలా అండి ఇది. కారం 3 స్పూన్లు వేయాలి, చిన్న స్పూన్ కదా. అలాగే సాల్ట్ మీకు సరిపడినంత వేసుకోండి. ఈ దొండకాయ ఎగురు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. రైస్లోకి, చపాతీ, పుల్కా, పరోటా ఎన్నట్లకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. కొద్దిగా వాటర్ పోసుకుందాం. మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాము. ఎంతో గుమ్మగుమ్మలాడే దొండకాయ ఎగురు రెడీ. ఇలా ఉంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసుకుని, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఎంతో గుమ్మగుమ్మలాడే దొండకాయ ఎగురు రెడీ. మీరు కూడా ఇలా టేస్ట్గా వండుకుని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్.